హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ 13 వీడియో. ఈ వీడియోలో మనం మొక్కలలో నీటి ఊర్ధ్వ గమనం గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోల్లో మొక్కలు నేల నుంచి నీటిని ఎలా పీల్చుకుంటాయి, ఆ నీరు నాళికా కణజాలాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది అన్న విషయాలను గురించి తెలుసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ నీరు మొక్కలోని ఇతర భాగాలకి ఎలా ప్రయాణిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలా పైకి ఇతర భాగాలకి ఈ వేళ్ళ ద్వారా గ్రహించిన నీరు ఇతర భాగాలకి ఎలా ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం వేరు పీడనం, అదేవిధంగా బాష్పోత్సేకకర్షణ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం వేరు పీడనం గురించి డిస్కస్ చేద్దాం. బాష్పోత్సేకకర్షణ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మృత్తిక నుంచి వివిధ అయాన్లు సక్రియాత్మకంగా నాళికా కణజాలాల్లోనికి రవాణా అవుతుండగా నీరు సక్మ ప్రవణతల ఆధారంగా ప్రవేశించి దారు కణజాలంలో పీడనాన్ని వృద్ధి చేస్తుంది. మృత్తిక నుంచి వివిధ అయాన్లు సక్రియాత్మకంగా నాళికా కణజాలాల్లోనికి రవాణా అవుతుండగా నాళికా కణజాలాల్లోనికి వివిధ అయాన్లు అనేవి మృత్తిక నుంచి మొక్క యొక్క నాళికా కణజాలాల్లోనికి రవాణా అవుతుండగా నీరు సక్మ ప్రవణతల ఆధారంగా ప్రవేశించి దారు కణజాలంలో పీడనాన్ని వృద్ధి చేస్తుంది. నీరు అనేది సక్మ ప్రవణతల ఆధారంగా ప్రవేశించి దారు కణజాలంలో పీడనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ధనాత్మక పీడనాన్ని వేరు పీడనం అంటాం. నీరు సక్మ ప్రవణతల ఆధారంగా ప్రవేశించి దారు కణజాలంలో నీరు అనేది పీడనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ధనాత్మక పీడనాన్ని ఏమంటాం మనం? వేరు పీడనం అంటాం. ఈ పీడనమే కాండంలో నీటిని కొంత ఎత్తుకు పైకి తోస్తుంది. ఈ వేరు పీడనం అనేది కాండంలోని నీటిని కొంత ఎత్తుకు తోస్తుంది అన్నమాట, పైకి తోస్తుంది. వేరు పీడనాన్ని ఎలా గుర్తించవచ్చు? మృదు కాండం ఉన్న ఒక చిన్న మొక్కని తీసుకొని పగటిపూట వాతావరణంలో తేమ అధికంగా ఉన్న రోజున ఉదయపు వేళలో వాడి అయిన బ్లేడుతో కాండమును పీట భాగంలో క్షితిజ సమాంతరంగా అడ్డంగా కోయాలి. కోసిన వెంటనే తెగిన కాండము అంచు నుంచి ద్రవం ఊరడం గమనించవచ్చు. వేరులో ఉన్న ధనాత్మక వేరు పీడనం వలనే ఈ ద్రవం విడుదల జరుగుతుందని గ్రహించవచ్చు. తెగి ఉన్న కాండం అంచుకు రబ్బరు గొట్టాన్ని తొడిగితే ఆ స్రావాన్ని సేకరించి దాని వేగమును కొలిచి స్రావములోని పదార్థములను అధ్యయనం చేయవచ్చు. మనకి ఈ వేరు పీడనం తెలుసుకోవాలంటే ఒక ప్రయోగం ఉందన్నమాట. మృదుకాండం ఉన్న ఒక చిన్న మొక్కను తీసుకుని పగటిపూట వాతావరణంలో తేమ అధికంగా ఉన్న రోజున ఉదయపు వేళలో వాడి అయిన బ్లేడుతో కాండమును పీట భాగంలో క్షితిజ సమాంతరంగా కోయాలి. కోసిన వెంటనే తెగిన కాండము అంచు నుంచి ద్రవం ఊరడం మనం గమనించవచ్చు. వేరులో ఉన్న ధనాత్మకమైన వేరు పీడనం వలనే ఈ ద్రవం విడుదల జరుగుతుందని గ్రహించవచ్చు. తెగి ఉన్న కాండం అంచుకు రబ్బరు గొట్టాన్ని తొడిగితే ఆ స్రావాన్ని సేకరించి దాని వేగమును కొలిచి స్రావములోని పదార్థములను అధ్యయనం చేయవచ్చు. వేరు పీడనాన్ని బాష్పీభవనం తక్కువగా జరిగే ఉదయము, రాత్రి వేళల్లో గమనించవచ్చు. మనం వేరు పీడనాన్ని ఎప్పుడు గమనించవచ్చు? మనం బాష్పీభవనం తక్కువగా జరిగే ఉదయము, రాత్రి వేళల్లో వేరు పీడనాన్ని గమనించవచ్చు. అనేక గుల్మయిత మొక్కలలో గడ్డి జాతి మొక్కల పత్రాల కొన ఈనెల వద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలోనికి విడుదలవుతాయి. అనేక గుల్మయిత మొక్కలలో, అదేవిధంగా గడ్డి జాతి మొక్కలలో పత్రాల కొన ఈనెల వద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలోనికి విడుదలవుతాయి. ఇలా ద్రవ రూపంలో మొక్క నుండి నీరు కోల్పోయే చర్యనేమంటాం? బిందు స్రావము, గొటేషన్ అని అంటాం. వేరు పీడనం మొక్కలలో నీటిని స్వల్ప ఎత్తులకు మాత్రమే ఊర్ధ్వముఖంగా తోయగలదు. వేరు పీడనం అనేది మొక్కలలో నీటిని స్వల్ప ఎత్తులకు మాత్రమే ఊర్ధ్వముఖంగా తోయగలదు. సీక్వియా సెంపర్విరెన్స్ వివృత బీజ మొక్క వంటి చాలా ఎత్తైన వృక్షాలలో ఎక్కువ భాగం నీటి స్థానాంతరణకు వేరు పీడనం సరిపోదు. సీక్వియా సెంపర్విరెన్స్ అనే వివృత బీజ మొక్క వంటి చాలా ఎత్తైన వృక్షాలలో ఈ వేరు పీడనం కూడా నీటి స్థానాంతరణకి సరిపోదు. బాష్పోత్సేకం జరగడం వలన నీటి అవిచ్ఛిన్న గొలుసు
గొలుసుపై తన్యతా బలం ఏర్పడి నీటి స్తంభం తెగకుండా ఉండడానికి వేరు పీడన ఉపయోగకరంగా ఉంటుంది. బాష్పోత్సేకం అనేది జరగడం వలన నీటి అవిచ్ఛిన్న గొలుసుపై తన్యతా బలం ఏర్పడి నీటి స్తంభం తెగకుండా ఉండడానికి వేరు పీడన ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఎత్తైన వృక్షాలలో నీటి రవాణా జరగడానికి ఇది ప్రధాన అంశం కాదు. చాలా వృక్షాలు నీటి స్థానాంతరణకు బాష్పోత్సేక ఘర్షణపై ఆధారపడి ఉంటాయి. చాలా వృక్షాలు నీటి స్థానాంతరణకు బాష్పోత్సేక ఘర్షణపై ఆధారపడి ఉంటాయి. చాలా వృక్షాలు నీటి స్థానాంతరణకి బాష్పోత్సేక ఘర్షణపై ఆధారపడి ఉంటాయి. బాష్పోత్సేక ఘర్షణ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.